హాయ్ ఎవరు ఫ్రెండ్ రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. కాట్రాలపల్లి ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము. గేదెల ధరలు ఎట్లున్నాయి, మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయో ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చి రాజా. మన డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబాబు డైరీ ఫామ్. అలాగే మన అడ్రస్ వచ్చి కాట్రాలపల్లి, తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట మండలం. మందే రాజమండ్రి వచ్చి కాల్ చేసినా సరే అడ్రస్ లో కన్ఫ్యూజ్ వచ్చి మనం వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం. మన వెహికల్స్ ఎప్పుడు కూడా ఉంటాయి అవైలబుల్లే. ఉన్న రూము అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అలాగే మన దగ్గర ఉన్న ఇప్పుడు చాత్రి అంటే ముర్రా ఉంది, బోరి ఉంది, బన్నీ ఉంది. నెంబర్ 1 హై క్వాలిటీ మిల్కర్లు అన్ని కూడా తెప్పించాను. మొన్న ఆల్రెడీ 3 days అవుతుంది. మన లోడ్ వచ్చి అయిపోయింది. వెంటనే ఇది కూడా వచ్చి నిన్న సాయంత్రం లోడ్ దిగింది. మంచి హై క్వాలిటీ అండి. పడ్డ చూడండి, అసలు ఈ 2 సంవత్సరాల్లో తేలేదు మేము ఇటువంటి పడ్డనే. 6 పళ్ళు వేసింది. బాగా హై మిల్కర్ అండి, బాగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు ఇది గేదెపై కూడా. చూడండి వెనకాల అట్టర్ గానీ, రొమ్ములు, గదులు ఎడం గానీ చూడండి. ఏంటి సార్ పాలు 10 చెప్పారు సార్ పూటకి. మనం 16 చెప్దాం. గేదెపై అయితే అలా అన్న పాలు అవుద్ది కంపల్సరీ, కానీ తక్కువే చెప్దాం. ఇప్పుడు ఏమైంది, 2 లీటర్లు 3 లీటర్లు తక్కువ ఇచ్చినా మనం ఫేస్ చేయక్కలొద్దు. ఇంకా 3 అయితే ఉంటది. 2 సార్, 2 ఆరేసింది సార్ పళ్ళు. ఎంత పక్క బోరు గాని, సాప్ గాని చూడండి సార్ ఎంత ఉందో. బుర్ర స్టైల్ గాని, మొలుగు స్టైల్ గాని అన్ని అలా ఉంటాయి సార్ లైన్. ఇగోండి ఇది ఈ రోజు ఇందాక ఏంటండి, పాలు తీస్తాం ఆగలేకపోతుంది ఎండకని. ఇది కూడా అలాగే అవుతుంది. ఇదైతే మిల్క్ చూసి ఉండి చూసి తీసుకెళ్ళచ్చు. ఓ 3 రోజులు 4 రోజులు పోతే మంచి మిల్క్ అవుద్ది. ప్రజెంట్ ఇప్పుడు జున్ను పాలే కాబట్టి పాలు ఎన్ని చెప్పలేము దీనికి. ఇదే 6 పాల మీద ఉందండి. మంచి పడ్డండి. ఆ పడ్డ స్టైల్ మర్చిపోలేరు ఎవరు. ఇంకోటి అంటే గేది ఇంత రేట్ అని ఎవడో ఫిక్స్ చేయలేదు సార్. ఎవడో నేను 9 సంవత్సరాల వయసు నుంచి ఉన్నాను. 150,000 దాటి ఉండో, 130,000 దాటి ఉండో, ఎవడికి నచ్చినట్టు అవుతున్నాడు. ఇక్కడ గేదె రేటు ఎవడు ఫిక్స్ చేయలేడు. ఇది నా దొడ్లో ఉండాలని నేను ఒక 20,000 30,000 ఎస్టేట్ కొనే కెపాసిటీ నా దగ్గర ఉంది కాబట్టి నేను కొన్నాను. అలాగే వచ్చినోడి కింద నచ్చింది అనుకోండి, అడికి 20-25 ఎక్కువ పెట్టుకుని నా డైరీలో ఉండాలని అనుకున్నాడు అనుకో, ఆడు కొనుక్కుంటాడు. అంతేగాని ఇది ఫ్యాక్టరీలో సరుకు కాదు కదా గురుగారు, తయారు చేసిన సరుకు అనుకోండి. ఇది ఎంత అదంతా అని చెప్పొచ్చు ఎవరికైనా. ఇది దాని అంతలది పుట్టి, దాని అంతలది దానికి టైప్లు మోడల్ అన్ని వచ్చిన తర్వాత మన కళ్ళను బట్టి చెప్తాం మనం ఎంత కొనుక్కోవచ్చు, ఎంత చెయ్యొచ్చు అని. అంతేగాని ఇది ఫ్యాక్టరీలో సరుకు కాదు కదా, దాన్ని ఫిక్స్ చేయడానికి. ఇప్పుడు ఏ గేదెలు మామూలుగా సీజన్ లో అయితే 140, 150 వస్తాయి. ముందు వీడియోలో అదే మాట చెప్పాను, ఇదే వీడియోలో అదే మాట చెప్పాను. అయితే ఇప్పుడు మామూలుగా 4 నెలలు 5 నెలలు చూడుంటే ఇట్లని 1,20,000 కట్ట అమ్ముతున్నారు. మీ ఎర్రగడ్డ సంతలో నేను వీడియో చూస్తున్నాను. 4 నెలలు చూడుంటే ఆడు ఎంత చెప్తున్నాడు, 1,15,000 అవుద్ది అంటున్నాడు. తయారు చేసినాడు ఎంత తీసుకుంటాడు, 6 నెలలు మేపినాడు 1,70,000, 1,80,000 తీసుకుంటాడు. ఉత్తినే ఇవ్వలేడు కదా. గేదెగా 5,000 పైన అవుతుంది కదా గురుగారు నెలకి ఖర్చు. దాన్ని చూసుకుని ఆడిస్తాడు మనకి. ఇవన్నీ పేస్ చేసి రావు కదా రైతు కూడా. ఇగోండి ఇది కూడా ఒక వారం ఉంటుంది డెలివరీ. చూడండి గదిలి ఆడడం గానీ, బుర్ర స్టైల్ గానీ. మన దగ్గర ఉన్న సరుకు ఇక్కడ రాయమండ్రిలో ఎవడైనా సరే కెపాసిటీ ఉన్న తీసుకురమ్మని చూస్తాను. ఈ క్వాలిటీ ఉండదు మా దగ్గర. సరుకు కూడా 3 రోజులకి ఎక్కువ ఉండదు. వీడియో వేసిన తర్వాత ఫుల్ క్వాలిటీ ఉంటది ఎప్పుడైనా సరే. ఏ అయినా సరే మన దగ్గర ఎంచుకునే డబ్బుల కోసం ఆలోచించాలేమో. 5,000 ఎక్కువ అంటే ఒప్పుకుంటాను కానీ అట్ర క్వాలిటీలు కానీ బుర్ర క్వాలిటీలు కానీ మన కొట్టి సీనే ఉండదు ఎవరి దగ్గర. చూడండి కింద అటరం బన్నీ అండి, 9 అవుద్ది. 3 బన్నీ అండి. 8 చూసుకోమని రేపు కానీ వెళ్ళిన కానీ డెలివరీ అయిపోద్దండి. మంచి హై క్వాలిటీ. ఎట్లా ఇప్పుడు రైతుల ఫీడ్బ్యాక్ ఎట్లా? మళ్ళీ మీరు పోయిన తర్వాత కూడా ఎవరైనా కాంటాక్ట్ అవుతారు? కంపల్సరీ సార్, కంపల్సరీ. నేను మొన్న రీసెంట్ గా మన వీడియోలో చూసారా, నేనే ఈ బర్రెలన్నీ తీసుకున్నాను వీడియో పెట్టాడు కదా, వీడియోలో కామెంట్ పెట్టాడు కదా. అతను నా దగ్గర 2 days ఉన్నాడు ఇక్కడే. 2 days ఉన్నాడు. బర్రెలు తీసుకున్న తర్వాత వీడియో పెట్టాను నేను ఆయనకి. అతను బర్రెలు వీడియో తీసుకున్న తర్వాత వీడియో వేసాం మనం. అదేనా అప్పుడు కూడా అతను ఏదైతే రేటు తీసుకున్నాడో అన్ని చెప్పాను నేను. అంతేగాని మనం అప్పటికి మీతో అన్నాను కదా 1,50,000, 1,40,000 ఉండి రేట్లలో ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయినాయండి. 1,70,000, 1,80,000 అయిపోయినాయి గేదెలు. ఎవరు ఫేస్ చేయగలిగిన వాళ్ళే తీసుకుంటారో. ఇప్పుడు మన దగ్గర 1,15,000 కూడా గేదె ఉంది. ఇప్పుడు 2 లక్షలు తీసుకోమని మనం అనం కదా. క్వాలిటీని బట్టి గేదె ఉంటది. మనం మిల్క్ గ్యారంటీ కూడా ఇస్తాం. కాళహస్తి అతనికి ఇచ్చాం మనం 2 ఆటలని ఇస్తే 4 లక్షలకి ఇచ్చాం సార్. 2 అంటే ఒకటి 2 లక్షలు, 2 లక్షలకి ఇచ్చాం. 8 చెప్పాం పాలు. 7 అవుతాయి చాలు అన్నాడు మనడు. 7 లీటర్ల పాలు అవుతున్నాయని మళ్ళీ 3 ఆటలు తీసుకున్నాడు. అయితే నా దాంట్లో పెట్టాను. మీ ఛానల్ పెట్టకూడదు కాబట్టి ఆ వీడియో మీకు ఇవ్వట్లేదు, కానీ నా ఛానల్ పెట్టుకున్నాను దాన్ని.
నేను చూసి తీసుకున్న 15 రోజులకు మళ్ళీ వచ్చి మళ్ళీ 3 గేదెలు తీసుకున్నాడు, మళ్ళీ 6 లక్షలు తీసుకున్నాడు 3 గేదెలు. అదే 2 లక్షలు చెప్పున. అంతే, అందరినీ తీసుకోమని కాదు, ఆ క్వాలిటీ అలా ఉంటది. అక్కడ పని చేస్తే పని చేయమని టెన్షన్ పడ్డాడు మనోడు. ఇవి చాలా బాగున్నాయి అన్న బాబు, ఆ తట్ల మీద వాళ్ళ దగ్గర మామూలు నాసి రకం గేదెలు ఉన్నాయి, తీసి తగ్గించాడు వాటిని. 5 అట్లు మనం వేసుకున్నాడు. ఒకటి 7, 7:30 అవుతున్నాడు, ఒకటి 7 అవుతున్నాడు, ఒకటి అయితే పొద్దున మాటలు 8, సాయంత్రం మాటలు 6:30 అలాగ అవుతుందన్న. బెస్ట్ ఇంక చూడక్కర్లేదు, పెద్ద వేస్ట్ కూడా ఎక్కువ చేయట్లేదు, ఇవి చాలా బాగుందని చెప్పాడు. మన ముర్రా ఇప్పుడు కూడా అంతే, 8 నెలలు 9 నెలలు గ్యారంటీగా మిల్క్ ఇస్తే 3 నెలలకి 4 నెలలకి క్రాసింగ్ వస్తాయి. కంపల్సరీ చేయించుకుంటే 1,10,000, 1,20,000 4 నెలలు చూడు మీద సరే వస్తుంది కంపల్సరీ పడ్డ. ఈ ముర్రా జాతిలో ఉన్నాయి అయినా సరే లేకపోతే 4 నెలల చూడు మీద కూడా 1,20,000, 1,10,000 వద్ది, అందులో డౌట్ ఏం లేదు. డైరీ కూడా ఎప్పుడో దెబ్బతిండో ముర్రాకైతే మనం ఉన్న అనుభవం బట్టి చెప్పగలం. కొంతమంది వస్తున్నారు, కొంత తెలిసి తెలియని వస్తున్నారు, పూర్తిగా తెలియని వచ్చినా బాగున్నాం కాదు, గొడవ ఉండదు. మంచి చెట్ట మనమే చూసిస్తాం డైరెక్ట్ గా వస్తుంది. తెలిసి తెలియని వస్తే ఇది ముర్రా అంటున్నాడు, అది ఏదో అంటున్నాడు, అది యాక్చువల్గా చెప్తున్నాడు, నువ్వు కూడా వస్తున్నావు అనుకో. మన దగ్గరికి వస్తే మనం అందుకమ్మ రైతు పూర్వకంగా వచ్చి ఇలాగన్నాను మనం చెప్పాడు అనుకో, ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతాం 99%. ఎవరైనా బ్రోకర్లు తీసుకొస్తే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎందుకంటే 4 గేదెలు 3 గేదెలు ఉన్నప్పుడు కూడా డైరీ దానికి పేరు వెంటనే వీడియో అన్ని అవుతున్నాయి. నా దగ్గర గేదెలు అమ్మేసారు అంటున్నాడు, మళ్ళీ మా దగ్గర తీసుకొస్తున్నాడు. మా దగ్గర ఇప్పుడు 25-30 ఉంటాయి, నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాడు, మనం వేరే డైరీలోకి వెళ్దాం. ఎప్పుడు చూసి ఉండకూడదు. మీరు నా దగ్గర ఎన్నిసార్లు విజిట్ చేయరు, ఎప్పుడైనా పక్క గేదె దొడ్డుగడికి వెళ్ళగానే మీరు ఏం చూసారా, మన డైరీలోంచి బయటకు వెళ్దాం. ఒకవేళ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వెళ్ళిపోమని చెప్తాం. అది 99% నా దగ్గరికి వస్తాను, ఎవరికైనా సరే వీడియో కాల్లో చూపిస్తాను ముందు గేదెల్ని. అవి నచ్చినాయి అనుకోండి రమ్మంటాను, లేదా 2 రోజులు 3 రోజులు పడుతుంది లోడ్ వచ్చేదాకా ఆగమంటాను. అదే చెప్తాను ఇప్పుడు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొత్త కూడా అదే చెప్తున్నాను నేను, కంపల్సరీ వీడియో కాల్ లో చూసుకొని గేదెలు నా దగ్గర తీసుకుని ఎవరి దగ్గర తీసుకున్నా 2 రోజులు ఉండి పాలు వేసి చెక్ చేసుకొని తీసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటది. ఎందుకంటే ఈ రేట్లు 2 నెలలు ఎక్కువ ఉంటాయి. ఎవరిదైనా డబ్బులే, నాదైనా డబ్బు, నీదైనా డబ్బే, అందరం డబ్బు తెస్తేనే వస్తాయి. మేమైతే గ్యారంటీ ఇస్తాం, మాకైతే ఎవడో గ్యారంటీ కూడా ఎవడో, అది ముందు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను. మనం అంటే 20 days గ్యారంటీ ఇస్తాం చూడు గేదెకి అయితే. పాడి గేదెకి అయితే ఇక్కడ పాలు చూపించేస్తే అసలు గ్యారంటీ కూడా ఎవరో, మేము అది కూడా ఒక 20 రోజుల దాకా గ్యారంటీ ఇస్తాం వాళ్ళకి. ఒకవేళ బండిలో ట్రాన్స్పోర్ట్ కొన్ని దోళ్ళు మర్చిపోతున్నాయి, అవి కొన్ని సెట్ అవుతున్నాయి, కొన్ని సెట్ అవ్వట్లేదు, ఇంకా ఆ సెట్ అవ్వట్లేదు అంటే ఓకే, దాన్ని వినియోగించుకోవడం రాక, ఇంజక్షన్ చేసి పాలు తీయడం గట్రా రాక పాలు వదిలేస్తున్నారు, ఇవ్వట్లేదు కదని. ఆ పాలు దాని దగ్గర ఉండిపోవడం వల్ల జ్వరం వచ్చేసి పాలు జరవది వచ్చేసి డౌన్ అయిపోతుంది గేది. ఎక్కువ పాల కెపాసిటీ ఉన్న గేది ఇలా తీయలేదు అనుకోండి పాలు, ఆ మిల్క్ ఉండడం వల్ల ఎన్ని పట్టేసి గేదికి జ్వరాలు వచ్చేస్తాయి. ఆ జ్వరం వచ్చింది అనుకో గేది సెట్ అవ్వదు సాధారణంగా. 20 రోజులు అన్నది నెలకు కూడా సెట్ అవ్వదు. ఈ లోపల మనోడు అతలకొతలు అయిపోయి బాబోయ్ అమ్మని అంత వద్దమ్మా వెంటనే వేసుకొచ్చి అంటాం, మేము భయపడక్కర్లేదు, అదేదో మేమే సెట్ చేస్తాం. ఓ 4 రోజులు మేము పడతాం పొరాకు. తెలియని వాడి దగ్గర దాన్ని వదిలేసి పాడు చేసే కన్నా మనం తెలిసిన తోలుకొచ్చుకోవడం బెస్ట్ కదా. అయితే ట్రాన్స్పోర్ట్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. అది చూడండి, అన్ని కూడా పడ్డలు చూడండి బొమ్మల్లా ఉంటాయి. షోకేసులో మా పడ్డ చూడండి 4 వేసిన పళ్ళు, చిన్ని రింగు 6 ఇచ్చిందండి తొలసూరు మీద. బుర్ర స్టైల్ కానీ అన్ని చూడండి ఎలా ఉన్నాయో, మంచి క్వాలిటీ. ఇది కూడా చూడండి, ఇది 3వ ఈత అండి. ఇప్పుడు 2 ఈతలు ఇచ్చాం మనం, ఒక పూట 7, ఒక పూట 6:30 ఇచ్చింది. ఇది కావాలి మంచి క్వాలిటీ. ముందు ఈతలు ఇచ్చిన రేటు మీద ఇప్పుడు ఈ ఈత ఎక్కువ కొనం మించింది, అలా ఉన్నాయి రేట్లు. ముందు ఈతలు నేను 1.50 ఇచ్చాం, ఇప్పుడు 1.65 కొనుక్కొచ్చాం. అంటే మీ దగ్గర మినిమం అయితే 5 లీటర్లు ఇచ్చేవి ఉంటాయి బ్రదర్? ఉన్నాయి సార్, ఉన్నాయి. తక్కువ అయితే ఉండవు సార్, ఉండవండి 5 లీటర్లు తక్కువ. ఎందుకంటే మనం ఓన్ గా మన మిల్క్ కూడా ఇక్కడ 85 రూపాయలు రేట్ సార్. మనకు అమ్మితే మనం ప్రత్యేకంగా సేల్స్ చేసి అమ్మాలని పని ఏం లేదు. చూడండి 7-14 లీటర్లు అవుద్ది. ఇది ఓల్డ్ చూడండి, ఓల్డ్ సినిమా ఓల్డ్ అంటారు చూసారా, ఆ టైప్ ఓల్డ్ బ్రీడ్ అనమాట. కురసగా ఉంటాయి, అట్టలు బాగుంటాయి. అప్పుడు గౌడు గేదెలు అనేవారు కదా, ఆ టైప్ మోడల్ అనమాట. కింద అటర్ లైన్ కూడా చాలా మనకు బుర్ర బాగుంటుంది, పొట్టిగా ఉంటాయి. ఇక చూడండి, ఇది కూడా ఇక థర్డ్ సార్. ఇది 7-14 లీటర్లు వద్ద స్కిన్ క్వాలిటీ చూడండి, బ్లాక్. ఈ మీ దగ్గర ఉన్న ప్రెజెంట్ అంటే ఈ లోలో ఉన్న గేదెలు ధరలో మినిమం ఎంత ఉంది, మాక్సిమం ఎంత అవుతుంది మన దగ్గర? ఇప్పుడు కూడా 1,15,000 నుంచి అండి స్టార్టింగ్. ఇది 1,15,000. 1,15,000 నుంచి 2,60 దాకా ఉందండి. 2,60. ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చూసింది 50 కడుతున్నారు సార్. 2,50కి ఇవ్వలేదు మేము, ఇంకా మనకి ఎక్కువే కొన్నాం దాన్ని. అంటే దాని బ్రీడ్ మనకు ఫస్ట్ నుంచి ఒక అవగాహన ఉన్నాం కాబట్టి అలా కొన్నాం. దాని ఎదరలో ఒకటి ఇచ్చాను సార్ మొన్న 240కి ఒకటి. ఏం బ్రో ఈ బూరి
బూరి మొన్న రోజు తర్వాత రోజు చెప్పిన కదా డెలివరీ అయిందని. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 5:30 అవుతుంది సార్. పూటకి 5:30 అవుతుంది. దూడ పై దూడ పాలు చూసుకొని తీసుకోవచ్చు. ఫైనల్ టు ఫైనల్ అంటే ఎంతకి ఇస్తావు బ్రో? ఇదా సార్ 155 పడుతుంది సార్. 155 ఎంత కడిగినారు ఇది పోయినసారి? పోయినసారి అయితే 1:35 1:40 అన్నారు సార్ చాలా మంది. మేము ఇవ్వలేదంటే మనకు పడ్డదే 1:55 పడింది మనకు రేటు. అందరికైతే 1,65 1,70 చెప్తాం. ఫైనల్ గా మీరు అన్నారు కాబట్టి 1:55 అయితే ఇద్దాం. 1:55 ఫైనల్ గా ఇద్దాం. మాకు పాలు ఇచ్చేది ఇంకా ఉన్నాయి సార్. 5:30 చూసుకోవచ్చు. 2 పూటలు మన రూమ్ అది ఉంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మన దగ్గర. ఎదురుకుంటే రూము, ఏం పెడుతున్నారో ఏం వేస్తున్నామో, ఇక్కడ బంగారం మాణిక్యాలు ఏం పెట్టం. కొంతమంది ఏమో ఇండస్ట్రీలు చేసేస్తున్నారు అంటున్నారు. మరి నేను 9 సంవత్సరాల వయసు నుంచి ఉన్నాను, ఇందులో ఎప్పుడు ఇండస్ట్రీ అన్నది మాకు తెలియదు. మేము చేయలేదు. పాలు పెరగన కట్టన మేము పెట్టింది మొక్కజొన్న పొట్టు, తౌడు, మినప పొట్టు ఇదే పెడతాం మేము. ఒకవేళ మేము కాకుండా ఒకవేళ తీసుకున్న వాళ్ళైనా సరే దానాలు కట్ట పెట్టుకుంటారంటే మా అభ్యసనం ఏం లేదు, ఇక్కడే ఉంటాయి కాబట్టి పెట్టుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ రామాబు డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు అమ్మాయి వచ్చి చూసి చెక్ చేసుకుంటారు, కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.